సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గ్రామంలో ఉన్న కొన్ని క్రషర్ మిల్లులు యాజమానుల ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను నివాస గృహాలుగా మార్చి ఉపయోగిస్తున్నారు. 5 సంవత్సరాల నుండి ఈ తంతు జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు దృష్టికి పలువురు తీసుకువెళ్లినా చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో వడ్డెరవాడ ప్రైమరీ స్కూల్ గత 5-6 సంవత్సరాల నుండి మూతబడి ఉన్నది. అయితే నాకు మొన్ననే తెలిసింది ఎవరో దాంట్లో ఉంటున్నారని తెలిసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెంటనే ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ ఖాళీ చేయకపోతే నేను మా పై అధికారులకు సమాచారం అందిస్తాను. వారు ఏ విధంగా అయితే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ విధంగా మేము పాటిస్తామని చెప్పి చెప్తున్నాను. సరస్వతి నిలయాలుగా ఉండవలసిన పాఠశాలలు మందుబాబుల అడ్డాగా మారడంతో పలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి స్పందించి పాఠశాలను ప్రభుత్వం స్వాధీనపరుచుకుని సంబంధిత అధికారులపై, క్రషర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.